అట్లాగుంటాయి ఈక్వేషన్స్. చీల్చడము దెబ్బతీయడం అనేటటువంటిది సులభం అవుతుంది. కాకపోతే ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు లెక్క ప్రకారం 2028కి ఇవి అవుతాయి. ఏది జనాభా లెక్కలు పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజనకి వేసిన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళే ఎందుకు వీళ్ళే అడ్డుపడతారు, వద్దు చేయబాకండి. అంటే ముందు దాన్ని ఏమంటారు, కమిటీ వేయాలి, నియోజకవర్గాల పునర్విభజన కమిటీ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ దక్షిణాది వాళ్ళే అడ్డుపడతారు. అప్పుడు పొరపాటున ఏఐడిఎంకి అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు అడ్డుపడతారు, వద్దు ఇప్పుడు చేయొద్దు అంటారు. కాంగ్రెస్ కూడా చేయనీయదు ఇక్కడ. అప్పుడు ఏమంటారు, మళ్ళీ ఇప్పుడు క్రిందసారి పార్లమెంటు స్థానాలని ఫ్రీజ్ చేశారు 25 ఏళ్ళు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. లేదా 2020 ఇప్పుడు జనాభా లెక్కలు ఎట్టయితే మొన్న కుదరలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నామన్నారు. రేపు నియోజకవర్గాల పునర్విభజన కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి ఎవడన్నా కోర్టుకు వెళ్ళి ఆఫ్టర్ ఎలక్షన్స్ చేయాలని పెట్టచ్చు సిస్టమ్. అట్లనే చేయొచ్చు, లేదా గవర్నమెంటే చేయొచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్స్ చేస్తానులే నియోజకవర్గాల పునర్విభజన అనేసి. ఎందుకంటే అప్పటికి జనాభా లెక్కలది కొంత టైం తీసుకుంటుంది. అది తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే అందులో అవన్నీ వచ్చే టైంకి మళ్ళీ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు. కాబట్టి గందరగోళం అవుతుంది అన్నమాట. సార్ వాస్తవానికి 2024 టైంలోనే